హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పచ్చి కొబ్బరి, బెల్లంతో రుచికరమైన కొబ్బరుండలు. ఇవి చేసుకోవడం కూడా చాలా సులభం. ఏమాత్రం వంట రాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చు. హెల్తీ కొబ్బరుండలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? 2 కప్పుల పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని వాటిల్ని కోర్స్‌గా మిక్సీ చేసి తీసుకున్నాను. తర్వాత ముందుగా నానబెట్టి పొట్టు తీసుకున్న బాదం పప్పులు, జీడిపప్పు, ఇంకా గుమ్మడి గింజలు. నేనైతే ఈ 3 డ్రై ఫ్రూట్స్‌ని ఏశాను. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి క్వాంటిటీ ఇంకా ఏమేమి వేయాలి అనేది కంప్లీట్‌గా మీ చాయిస్. స్టవ్ మీద పాన్ పెట్టుకొని, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, అది కరిగిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. చివరగా ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసి, ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కనుంచి చల్లార్చుకోవాలి. ఆ తర్వాత ఇంకొక పాన్ పెట్టుకొని, అందులోకి మనం ముందుగా సిద్ధం చేసి ఉంచుకున్న పచ్చి కొబ్బరి పొడి, తర్వాత ఒక కప్పు బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల పచ్చి కొబ్బరి పొడి తీసుకున్నాం కాబట్టి, ఒక కప్ బెల్లం. అంటే 2 కప్పుల కొబ్బరికి, ఒక కప్ బెల్లం వేసుకొని, స్టవ్‌ని మీడియంలో ఉంచి బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ ఇలా జరుగుతూ ఉండగా, మనం ముందుగా ఫ్రై చేసి చల్లార్చి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్‌లోకి ఒక 2 యాలక్కాయలను వేసి, పౌడర్ చేసి, ఆ పౌడర్‌ని మనం ఫ్రై చేసుకుంటున్న కొబ్బరి, బెల్లంలోకి యాడ్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఎప్పటి వరకు దీన్నిలా కలుపుకోవాలి అంటే, ఒక చిన్న పార్ట్ తీసుకొని, చేతికి ఈ మిశ్రమం అంటకుండా చేయగలిగేంత వరకు. చూడండి ఇక్కడ నేను ఇలా కొంచెం తీసుకొని చేత్తో చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ నా చేతికిక్కడ అంటుకుంటుంది ఈ మిశ్రమం. సో, ఇంకొక 2 నిమిషాల పాటు కలిపితే మనకి పర్ఫెక్ట్ టెక్స్చర్ అనేది వచ్చేస్తుంది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ చెక్ చేసి చూద్దాం. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా చేయడానికి ట్రై చేస్తే చేతికి అంటుకోకుండా చేయగలిగాను. అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అనడానికి ఇది రైట్ టైం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్‌ని నెయ్యితో గానీ, బటర్‌తో గానీ గ్రీస్ చేసుకొని అందులోకి ఈ మిశ్రమం అంతటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత ఉండలు చేసేసుకోవడమే. అంతే. ఈ కొబ్బరుండల రుచి అన్నది ప్రతి ఒక్కరి చిన్ననాటి జ్ఞాపకాల్లో ఒక భాగం అయ్యే ఉంటుంది కదూ! చానా సార్లు పిల్లలకి సరైన పోషణ అందట్లేదు అని బాధపడుతూనే ఉంటాం కదా! అలాంటి పిల్లలకి మాత్రం ఇదొక బెస్ట్ ఆప్షన్. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో డామినేటింగ్ టేస్ట్ అనేది కొబ్బరి, బెల్లంకే ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఈజీగా, ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేస్తారు కదూ! ఇలాంటి హెల్తీ డిషెస్‌ని ఎప్పుడూ పిల్లలకి అలవాటు చేయాలి. మరి మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో, మీ పిల్లలు ఇష్టంగా తింటున్నారో లేదో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. థాంక్స్ ఫర్ వాచింగ్ నెస్టలాస్ కిచెన్. బాయ్ ఎవ్రీవన్.